హలో అండి, అందరికీ ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు తెలుగు రుచులు. ఈరోజు తెలుగు రుచుల్లో మనం స్నాక్ ఐటము అలాగే స్ట్రీట్ ఫుడ్ అనమాట. గుంట పునుగులు ఆనియన్ మసాలా దోశ వేసుకుందాము. మసాలా అంటే ఏం లేవండి, వెజిటేబుల్ దోశ అనుకోవచ్చు దీన్ని. వెజిటేబుల్ దోశ అలాగే మనం గుంట పునుగులు వేసుకుందాం. ఈ రెండు కూడా ఒకే పిండితో, మనం రోజు దోశ వేసుకునే పిండితోనే వేసుకుందాము. ఈ దోశపిండి ఒక డబ్బా మినపప్పు, 3 డబ్బాలు బియ్యం వేసాను అనమాట. ఇది పిండి రుబ్బుకున్న తర్వాత ఒక 8 అవర్స్ మనకి ఫర్మెంటేషన్కి వదిలేయాలి. ఫర్మెంటేషన్కి వదిలేసిన తర్వాత కొంచెం ఉప్పు వేసుకొని, మనం తగినంత ఉప్పు వేసుకొని కలిపేసుకోవాలన్నమాట. ఆ దోశపిండిని నేను విడిగా ఒక గిన్నెలోకి తీసుకొని గంట జారుగా వాటర్ కలుపుకొని అందులో 1 స్పూన్ పసుపు, 1 స్పూను మళ్ళీ కొంచెం ఉప్పు వేసాను. ఎందుకు వేసానంటే ఈ వెజిటేబుల్స్ అన్నీ వేస్తున్నాం కాబట్టి మనకు ఉప్పు వేసుకోవాలి, లేకపోతే చప్పగా ఉంటుంది అనమాట పిండి. అలాగే సోడా ఉప్పు, తినే సోడా ఉప్పు, మనం బజ్జీలు పునుగుల్లో వేసుకునే సోడా ఉప్పు వేసి బాగా కలిసే విధంగా ముందుగా పిండిలో కలిపేసుకోవాలి. ఇది బాగా కలిసిన తర్వాత మనం వెజిటేబుల్స్ ఇందులో కలుపుకుందాము. అవి ఏంటంటే క్యారెట్ అండి. క్యారెట్ని సన్నగా తురుముకున్నాను. మనకి ఈ తురిమే దాంట్లో పెద్ద హోల్స్ ఉంటుంది, ఆ హోల్స్లో అనమాట కొంచెం పెద్ద తురుముగా వస్తుంది అనమాట. మరి సన్నగా పొడి పొడిగా రాదు, కొంచెం పెద్దగానే వస్తుంది. ఒక 2 క్యారెట్లు, పెద్ద క్యారెట్లు తరిగాను. అలాగే ఒక 5-6 పచ్చిమిర్చి ముక్కలు, ఒక మీడియం సైజు ఉల్లిపాయలు 3 సన్నగా, చాలా సన్నగా తరుక్కున్నాను అనమాట. అలాగే కొత్తిమీర కూడా ఒక కట్ట, తర్వాత కరివేపాకు తుంచి వేసుకున్నాను అనమాట. ఇవన్నీ కూడా ఇందులో వేసుకోవాలి. మనకి మామూలు దోసపిండి అయితే ఆల్రెడీ మనం పిండిలోనే ఉప్పు వేస్తాం కాబట్టి వేసుకునే పని లేదు. ఇప్పుడు గుంట పునుగులకి మళ్ళీ మనం దోశల్లోకి వెజిటేబుల్స్ వేసుకుంటున్నాం కాబట్టి వెజిటేబుల్స్ వేసుకునేటప్పుడు, పిండి కలుపుకునేటప్పుడు కూడా మనం కొద్దిగా ఉప్పు యాడ్ చేసుకోవాలి. లేకపోతే మనం దోశలైనా గుంట పునుగులు అయినా చప్పగా ఉంటాయి అన్నమాట. ఇప్పుడు మనం వేసుకున్న వెజిటేబుల్స్ అన్నీ కూడా బాగా కలిసే విధంగా బాగా కలుపుకొని ఒక 10 మినిట్స్ దీన్ని ఒక పక్కన పెట్టేసుకుందాం. ఎందుకంటే మనం సోడా ఉప్పు వేసాం కాబట్టి పిండి బాగా సాఫ్ట్ అవ్వడానికి, అలాగే బుడగలుగా వస్తుంది అనమాట పిండి. అప్పుడు మనం వేసుకోవడానికి అనుకూలంగా ఉంటుంది. ఫ్లఫీగా రావాలి అంటే మనం సోడా ఉప్పు వేసుకున్నాం కాబట్టి పిండి బాగా కలిపేసుకొని ఒక 10 నిమిషాలు పక్కన పెట్టి, తర్వాత మళ్ళీ మనం పిండి కన్సిస్టెన్సీ చూసుకొని వాటర్ ఏమన్నా పడితే యాడ్ చేసుకోవాలి, లేకపోతే అవసరం లేదు. ఇది బాగా కలుపుకోవాలన్నమాట. బాగా కలుపుకొని ఇప్పుడు మనం ఫస్ట్ దోశలు వేసుకుందాం. దీంతో ఎప్పుడైనా దోశపిండి తక్కువగా ఉన్నప్పుడు, ఇంట్లో కొద్దిగా జనాలు ఎక్కువ ఉండి పిండి తక్కువ ఉన్నప్పుడు నేను ఎప్పుడైనా ఇట్లనే చేస్తుంటాను. వెజిటేబుల్స్ వేసేసి, వెజిటేబుల్స్ వేయటం వల్ల పిండిలో కూడా కొంచెం వాటర్ వేయాల్సి వస్తుంది కాబట్టి మనకు కలిసి వస్తుంది అనమాట. ఇట్లా వేసుకుంటూ ఉంటాము. చివరి పిండి ఎప్పుడన్నా మిగిలిపోయినప్పుడు కూడా ఇట్లనే దోశలు వేసుకుంటాం అనమాట. ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి వేసుకొని, క్యారెట్ ఎప్పుడు వేసుకున్నా దోశలు అయితే వస్తాయి, కానీ ఇడ్లీలో కానీ గుంట పునుగుల్లో కానీ క్యారెట్ తురుము వేసామంటే అవి అంటుకుంటూ ఉంటాయి అన్నమాట. పెనమైనా సరే, గుంట పునుగుల పైన అయినా సరే. ఇడ్లీలు కూడా, మనకి ఇడ్లీలో అప్పుడప్పుడు మనం క్యారెట్ వేసుకుంటూ ఉంటాము. టేస్ట్ బాగానే ఉంటుంది, కానీ క్యారెట్లో నీరు వల్ల ఏమో కానీ శుద్ధలుగా వస్తాయి అన్నమాట ఇడ్లీ. దోశలకు మాత్రం క్యారెట్ బాగానే ఉంటుంది. ఇవిగండి దోశలు 2 వైపులా కూడా మనకి నెయ్యి వేసుకొని కాల్చుకున్నాను. పసుపు వేయడం వల్ల మంచి కలర్ అయితే వస్తుంది అనమాట. ఇంకొక దోశ కూడా వేస్తున్నాను. ఇది మార్నింగ్ టిఫిన్ కానీ, సాయంత్రం టిఫిన్ కానీ, స్నాక్ లాగా కానీ వేసేసుకోవచ్చు. మనకి 2-3 రకాల పిండిలు అవసరం లేదు. ఒక దోశ పిండిలోనే మనం వెజిటేబుల్స్ అన్నీ వేసేసుకుంటే చాలా టేస్ట్గా ఉంటాయి. రోజు రెగ్యులర్ దోశ కాకుండా ఇలాగ కూడా తినొచ్చు అనమాట. బాగుంటుంది వెరైటీగా. ఇందులోకి పల్లి చట్నీ, పుట్నాల పప్పు చట్నీ, అల్లం చట్నీ చాలా బాగుంటుందండి. అల్లం పచ్చిమిరపకాయలు వేసిన చట్నీ అయితే చాలా సూపర్గా ఉంటుంది. ఇట్లా తినేటప్పుడు ఉల్లిపాయలు తగులుతూ, క్యారెట్ తగులుతూ, కరివేపాకు, కొత్తిమీర తగులుతూ ఈ దోశలు అయితే చాలా బాగుంటాయి అన్నమాట. ఇందులో ఇష్టమైతే పన్నీర్ కూడా చల్లుకోవచ్చు. పన్నీర్, చీజ్ ఇవన్నీ హెల్దీనే కాబట్టి ఈ దోశల మీద తురిమేసుకోవచ్చు అనమాట.
ఇప్పుడు నేను 2 దోశలు వేసి చూపించాను మీకు. అదే పిండితో గుంట పునుగులు కూడా వేసుకుందాము. ఇది నాన్ స్టిక్ ప్యాన్ అండి. ఇది 7 వస్తాయి అన్నమాట. నాన్ స్టిక్ ప్యాన్ అయినప్పటికీ కూడా 2 వాయిలు వేసిన తర్వాతే 3వ వాయ నీట్గా వస్తాయండి. ఆ 2 వాయిలు కూడా మనకి ఎంత ఆయిల్ వేసుకున్నా కానీ పెనం బాగా కానినా కూడా అతుక్కుంటా ఉంటుంది అన్నమాట అడుగున. గుంట పునుగులు నేను నాన్ స్టిక్ ప్యాన్ కాబట్టి బాగా నీట్గా వస్తాయని తీసుకున్నాను, కానీ ఒక 2 వాయిలు అయ్యేంత వరకు మాత్రం నీట్గా రావు, అతుక్కుంటానే ఉంటాయి. 3వ వరుసకు మాత్రం బాగా వస్తాయి అన్నమాట. ఇప్పుడు ఈ గుంట పునుగుల ప్యాన్లో మనకి ఆయిల్ అయితే వేసుకోవాలి. ఆయిల్ వేసేసుకొని ఈ గుంట పునుగులు వేసేసుకుంటున్నాను. సేమ్ పిండి అండి, దోశలు ఏదైతే వేసానో అదే పిండి వేసేసుకొని సిమ్లోనే పెట్టి మనం మూత పెట్టేసి ఉడికించుకుందాము. ఈ పిండిలో మళ్ళీ నేను చెప్తున్నాను, ఈ పిండిలో మనం క్యారెట్ తురుము, మన పిండిని బట్టి వెజిటేబుల్స్ తీసుకోవాలి. క్యారెట్ తురుము, 3 మీడియం సైజు ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయ ముక్కలు ఒక 5-6 పచ్చిమిరపకాయలు, కొత్తిమీర, కరివేపాకు, పసుపు, ఉప్పు, సోడా ఉప్పు వేసానన్నమాట. మళ్ళీ ఈ గుంట పునుగుల పైన చుట్టూ కూడా అంచులకి వచ్చేటట్టుగా ఆయిల్ 1 స్పూన్ వేసేసుకొని మనం సిమ్లోనే ఉంచేసుకొని మూత పెట్టేసుకుందాం. ఎందుకంటే అభి దోశ టేస్ట్ చేస్తున్నాడు. అభికి ఇట్లాగా దోశలు ఇష్టం అనమాట. అందుకని అప్పుడప్పుడు చివరి పిండి దోశ పిండి అయిపోయినప్పుడు ఇట్లా వేస్తూ ఉంటాను అనమాట. కొంచెం వాటర్ కలిపేసుకొని వెజిటేబుల్స్ వేసుకొని అందులోకి నేను మొన్న మీకు వీడియో పెట్టానండి 2 డేస్ బ్యాక్, పండు మిరపకాయ టమాటా పల్లి పచ్చడని మీకు చెప్పాను. టిఫిన్స్లోకి వేడి నీళ్ళు కలుపుకొని జారుగా చేసుకొని మేము టిఫిన్స్లో తింటామని, అదే పచ్చడి అనమాట. ఇదిగోండి, మనకి ఇది 2 వాయిలు అయిన తర్వాత కానీ నీట్గా రావన్నమాట. ఈ 2 వాయిలు కూడా ఎంత మనం జాగ్రత్తగా వేసినా జాగ్రత్తగా తీసినా కూడా కంపల్సరీ అడుగు అంటుకుంటాయి. అది కాక మనం క్యారెట్ వేసాం కాబట్టి కొంచెం అడుగు అంటుకుంటుందండి. దోశలు బాగా వస్తాయి కానీ గుంట పునుగులు మాత్రం క్యారెట్ వల్ల తడి వల్ల అడుగు అంటుకుంటుంది. ఇది 3వ వరుస కాబట్టి 2 వాయిలు అయిపోయినాయి. మా హస్బెండ్ తినేశారు. ఇది 3వది అనమాట. ఈ నీట్గా వస్తున్నాయి చూడండి. ఇనుప పెనాల్లో అయితే మాడిపోయినట్టు వస్తాయి అన్నమాట. ఇనుప పెనాలే మంచిదని వాడుతున్నాం కదా. ఇది స్ట్రీట్ ఫుడ్ అనమాట ఈ గుంట పునుగులు అనేది. ఈ గుంట పునుగుల కోసం మాకు వీధుల్లో అయితే మా ఊళ్ళో రోడ్డు పక్కన కింద కూర్చొని లేడీస్ వేస్తుంటారనమాట ఈ గుంట పునుగులు. వాళ్ళైతే ఇనుప పెనాలు, ఇవి గుంట పునుగుల పెనాలు పెద్ద పెద్దవి వాడతారు. మనకి ఇంత నీట్గా అయితే రావండి. అవి కట్టెల పొయ్యి మీద ఇనుప పెనం కాబట్టి అడుగున మాడిపోయి నల్లగా వస్తాయి అన్నమాట. అయినా కానీ వాటికి చాలా డిమాండ్ ఉంది గుంట పునుగులకి. ఎక్కడ వేసినా కానీ, బండి మీద వేసినా, కింద కూర్చొని రోడ్డు మీద వేసినా, రోడ్ల మీద ట్రాఫిక్కి వెళ్ళి దుమ్ము కొట్టుకుంటా కానీ అక్కడే ఉండి తింటూ ఉంటారు, పొట్లాలు కట్టించుకుంటూ ఉంటారు అనమాట. చాలా టేస్టీగా ఉంటుంది. సింపుల్గా దోశపిండితో మనం హెల్తీగా ఇంట్లోనే వేసుకొని వెజిటేబుల్స్ కూడా కలుపుకొని వేసుకుంటే పిల్లలకు కూడా బాగుంటుంది, స్నాక్గా బాగుంటుంది, రుచి ఉంటుంది అనమాట. నీట్గా కూడా మనం చేసుకోవచ్చు. ఇప్పటికి కూడా పల్లెటూళ్ళల్లో ఈ గుంట పునుగులు రోడ్ల పక్కన వేస్తుంటారు. మొత్తం 5 ఆయిల్ అయితే నేను వేసాను ఈ గుంట పునుగులు. ఇవి ఎక్కువగా మేము సాయంత్రం ఈవినింగ్ టైంలో వేస్తూ ఉంటాను అనమాట. అయితే ఈరోజు మార్నింగ్ వేసాను దోశలు, అలాగే గుంట పునుగులు కూడా నేను మార్నింగ్ వేసాను అనమాట. మా ఇంట్లో పెద్దగా స్నాక్స్ చిరుతిండి తినరండి. అన్నము ఇంట్లో టిఫిన్స్ తప్పనిచ్చి పెద్దగా సాయంత్రం ఈవినింగ్ కంపల్సరీ స్నాక్స్ ఉండాలని రూల్ ఏమి ఉండదు. తినరు కూడా. వేసినా కానీ ఒక్కోసారి తినరు. ఒక్కోసారి నేను పిండి కలిపి కూడా తినక మళ్ళీ ఫ్రిడ్జ్లో పెట్టేస్తూ ఉంటాను. ఇప్పుడు ఇది 4వ వాయి అండి. ఈ 4వ వాయిలో ఇప్పుడు నీట్గా వస్తున్నాయి. ఇప్పటివరకు అంటుకొనే వస్తున్నాయి ప్యాన్కి. కలర్గా ఎంత కలర్ఫుల్గా ఉన్నాయి చూసారా. పసుపు, క్యారెట్ ఇవన్నీ వేసుకోవటం వల్ల ఇవైతే సూపర్ టేస్టీగా ఉంటాయండి పల్లి చట్నీలోకి. అలాగే అల్లము పచ్చిమిర్చి వేసిన చట్నీ అయితే సూపర్గా ఉంటుంది. అలాగే కొబ్బరి కారము మనకి మామూలు కారం ఉంటుంది కదా, కూరల్లో కారం, అందులో ఎండు కొబ్బరి పొడి, ఉప్పు, కొంచెం లైట్గా ఉప్పు వేసుకొని మనం
ఉట్టిక గ్రైండింగ్కి ఏం వేసే పని లేదు. గ్రైండ్ చేసుకొని ఈ గుంట పునుగులు నంచుకోవడానికి చాలా చాలా సూపర్గా ఉంటుంది. ఈసారి మీకు ఆ కారపొడి చూపిస్తాను. ఇవ్వండి, మంచి స్నాక్ ఐటమ్, సూపర్ టేస్టీ, చాలా బాగుంటుంది. మీరు కూడా చేసుకోండి. చాలా సింపుల్గా ఇంట్లో మన దోసపిండితోనే చేసుకోవచ్చు అన్నమాట. మంచి రుచి కలిగిన గుంట పునుగులు, అలాగే దోశలు, వెజిటేబుల్ దోశ. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. తప్పకుండా మీరు కూడా చేసుకోండి. చాలామందికి గుంట పునుగులు 99% తెలుసండి అందరికీ. చాలా కలర్ఫుల్గా, మంచి టేస్టీగా, హెల్దీగా, సూపర్గా ఉంటాయండి స్నాక్గా. ఇది ఈరోజు అయితే మేము టిఫిన్లోకి తిన్నాము. మీకు వీడియో పెట్టిన పండు మిరపకాయ పల్లి పచ్చడి వేడి నీళ్ళు వేసి కలుపుకొని నేను ఇట్లాగా టిఫిన్స్లోకి వాడుకుంటానమాట. గట్టి పచ్చడి వచ్చేసి అన్నంలో తింటాము. మీకు లింక్ కావాలంటే నేను ఇందులో గుంట పునుగులు డిస్క్రిప్షన్లో నేను పండు మిరపకాయ టమాటా లింక్ ఇస్తాను. తప్పకుండా వాచ్ చేయండి. ఇంకొక మంచి వీడియోతో మీ ముందు ఉంటానండి. బాయ్ అండి.